Hello all, welcome to Midhila's Diaries. Once you try, you will love it for sure. That is Midhila's Diaries. మీరు గనక మిథిలాస్ డైరీస్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ నేను సాంబార్ పౌడర్ అండ్ రసం పౌడర్ రెసిపీస్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే సాంబార్ పౌడర్ చేస్తున్నాను. దానికోసం కావాల్సిన సామాగ్రి ఇవన్నీ చూపిస్తున్నాను. అయితే నేనైతే దీనిలోకి తీసుకున్నవి ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇదేమో మరాఠీ మొగ్గ అంటారు కదండి, అది నేను ఇవి కొంచెం పెద్ద పెద్ద సైజులో ఉన్నవి ఒక 3 to 4 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెక్క ఒక 4 to 5 ఇంచెస్ తీసుకున్నాను, అంటే ఇలా దొరికినాయి నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లవంగాలు కూడా తీసుకున్నాను. లవంగాలు ఒక 15 వరకు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిర్యానీలోకి వాటిల్లోకి యూజ్ చేసేటువంటి మసాలా స్పైసెస్లోంచి పువ్వు అంటారు కదా, ఇది మీకు అన్నిట్లో దొరుకుతుంది. మ్యాక్సిమం ఎనీ సూపర్ మార్కెట్స్ ఆర్ బిగ్ బాస్కెట్ ఎందులో అయినా దొరుకుతుంది. ఇది కొంచెం వేస్తే సరిపోతుంది. ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఇట్. చాలా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇంకా మిగతావన్నీ మనం ఇంట్లో యూజ్ చేసుకునే మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఇవే అన్నీ మన దినుసులు. దీన్ని ఎలా కొలతలుతో సహా మీకు పర్ఫెక్ట్గా నేను రెసిపీ అంతా షేర్ చేయబోతున్నాను. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూసి రెసిపీని నోట్ చేసుకోండి. సరే కదా, ముందు రెసిపీలోకి వెళ్ళిపోదాం. అయితే నేను ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకున్నాను. ఈ ప్యాన్లోకి నేను చేసేటువంటి కొలతకి ఫస్ట్ ఈ మిరపకాయలు వచ్చేసి 25 to 30 తీసుకున్నాను. నా దగ్గర ఉన్న మిరపకాయలు పెద్ద కారం లేవు కాబట్టి నేను 30 తీసుకున్నాను. మిరపకాయలు కారం ఉంటే కనుక 25 వరకు సరిపోతాయి. ఒకవేళ మీరు కనుక సాంబార్ పొడిలో లైక్ మిరపకాయలు యాడ్ చేయము అనుకుంటే విడిగా కారం వేసుకునే లెక్క అయితే ఇక్కడ స్కిప్ చేసేసేయచ్చు. కానీ నేనైతే ఇది కొన్ని కూరల్లో కూడా వాడతా కాబట్టి అలా మిర్చి కూడా తీసుకున్నాను. సో నేనైతే ఇక్కడ 2 cups ఆఫ్ ధనియాలు తీసుకున్నాను. ఇవి చక్కగా రోస్ట్ అయ్యేదాకా ఫ్రై చేస్తున్నాను. వేగితే మంచి స్మెల్ వస్తాయండి. సో పర్ఫెక్ట్గా వేయించండి ఏవైనా. 2 cups ధనియాలు తీసుకుంటే 1 cup జీలకర్ర. దీనిలో దేనికైనా కానీ కొలత మనం ధనియాలని బట్టి తీసుకోవాలి. 2 cups ధనియాలు, 1 cup జీలకర్ర, 1/2 cup శనగపప్పు అన్నీ కూడా వేగుతుంటే మంచి స్మెల్ వస్తాయి. ఆ స్మెల్ని బట్టే అవి వేగాయా లేదా అని చూసి దాన్ని బట్టి మాత్రమే మీరు తీయండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 cup మినప్పప్పు. మళ్ళీ చెప్తున్నా, 2 cups ధనియాలు తీసుకున్నా, దానిలోకి 1 cup జీలకర్ర అంటే హాఫ్ క్వాంటిటీ తీసుకున్నాను. నెక్స్ట్ శనగపప్పు 1/2 cup తీసుకున్నాను, దానికి ఈక్వల్ క్వాంటిటీ మినప్పప్పు కూడా 1/2 cup తీసుకున్నాను. ఇవన్నీ కూడా చక్కగా ఆయిల్ లేకుండానే ఫ్రై చేస్తున్నాను. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి ఒక గుప్పెడు కరివేపాకు ఆకులు. నేనైతే ఇవి ఆల్రెడీ కొద్దిగా సన్ డ్రై చేసి పెట్టుకున్నాను. సో దట్ బై ఎనీ ఛాన్స్ కూడా సాంబార్ పౌడర్ నాకు పాడు కాకుండా ఒక 6 months నిల్వ ఉండడం కోసం. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్న కొలతల్లోకి ఇందాక చెప్పిన కొలతల్లోకి ఇవి మరాఠీ మొగ్గ వచ్చేసి ఒక 4 to 5 పెద్దవి తీసుకున్నాను. అదే మనం బయట మామూలుగా తెచ్చుకునేలాగైతే ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, అందులోంచి ఒక 1/2. నెక్స్ట్ 3 to 4 inches ఆఫ్ చెక్క. అండ్ లవంగాలు ఒక 20 to 15. ఆవాలు 1 స్పూన్ తీసుకున్నాను. అండ్ మెంతులు వచ్చేసి ఒక 1/4 స్పూన్. దీనిలోకి ఆ పువ్వు చెప్పాను కదా, అది చాలా కొంచెం అండి, జస్ట్ ఒక పించ్ లాగా వేస్తే సరిపోతుంది, లేదంటే చాలా ఘాట్ అయిపోతుంది. ఇవన్నీ వేయించుకొని చక్కగా పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత మిక్సీకి పల్స్లో పెట్టి తిప్పుతూ ఉండండి, చక్కగా పొడి అయిపోతుంది. ఈ పొడిని ఒక 2 to 10 minutes చక్కగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత మాత్రమే స్టోర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం చేయబోయేది రసం పౌడర్. రసం పౌడర్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. రసం పౌడర్ ఇంగ్రీడియంట్స్ అంత కాంప్లికేటెడ్గా ఏముండవు, చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. దీనిలోకి నేను ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు అండ్ మెంతులు అంతే. దీనిలో కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాలు 2 cups తీసుకున్నాను. ఈ 2 cups కూడా ఫస్ట్ చక్కగా వేగేదాకా వేయిస్తున్నాను అనమాట. అయితే ఈ ధనియాలు 2 cups తీసుకుంటే మిరియాలు అందులో 1 cup మిరియాలు తీసుకున్నాను.
జీలకర్ర వచ్చేసి 3/4 కప్పే తీసుకున్నాను. ఇవి కొలతలన్నీ కూడా ఎలా అంటే నేనైతే ఒక కప్ పెట్టుకొని జాగ్రత్తగా కొలుచుకుని చేస్తాను, ఎందుకంటే కొంచెం నాకు టేస్ట్ తేడా వస్తుందేమో అనే భయం. సో మీరు కూడా మ్యాక్సిమం మెజరింగ్ కప్తోనే మెజర్ చేసుకొని ముందే పక్కన ఉంచుకుంటే కనుక ఇవన్నీ గబగబా ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది, చాలా తేలిక అయిపోతుంది. ధనియాలు చక్కగా నాకు వేగిపోయినాయి. ఇవన్నీ కూడా వేగాయి అనడానికి పర్ఫెక్ట్ గుర్తు ఏంటి అంటే మంచి కమ్మటి స్మెల్ వస్తుంది, అదే గుర్తు. ధనియాలు అయితే కొంచెం చిటపటలాడతాయి, మిరియాలు కొంచెం చిటపటలాడతాయి, చాలా ఘాటు వాసన వచ్చేస్తాయి. జీలకర్ర అయితే మనకి తెలిసిపోతుంది ఆ స్మెల్. అండ్ ఎండుమిర్చి మాత్రం మాడిపోయేదాకా వేయించకండి, చాలా లైట్గా వేయించుకోండి, లేకపోతే నల్లగా అయిపోతాయి. మిరియాలు నేను ఇక్కడ వేయిస్తున్నాను కదా, నేనైతే ఈ మిరియాలు వేసాను కదా ఈ రసం పౌడర్లో. సో నేను ఇందులో వేసేటువంటి మిర్చి క్వాంటిటీ అనేది కొద్దిగా తగ్గించుకుంటాను, ఎందుకంటే మిరియాలు ఘాట్ అయిపోతాయి అండ్ ఎండుమిర్చి కూడా చాలా ఘాట్ అయిపోతుంది. సో అందుకని నేను ఇందులో మిర్చి క్వాంటిటీ అయితే చాలా తక్కువ వేసుకుంటాను కంపారిటివ్ టు సాంబార్ పౌడర్. అంటే రెండు కూడా ఒకటే క్వాంటిటీస్కి నేను చేసుకున్నా కానీ దానిలో వేసేటువంటి మిర్చి క్వాంటిటీ, దీనిలో వేసేటువంటి మిర్చి క్వాంటిటీ తేడా ఉంటుంది, ఎందుకంటే ఇందులో మనం మిరియాలు యూస్ చేస్తాం. అందులో ఘాట్ వస్తుంది కానీ కారం రాదు మనకు సాంబార్ పొడిలో, ఇందులో రెండు వస్తాయి కాబట్టి నేను కొద్దిగా తగ్గించాను. నెక్స్ట్ ఇప్పుడు 2 కప్స్ ధనియాలు, 1 కప్ మిరియాలు వేగిపోయిన తర్వాత దీనిలోకి 3/4 కప్ ఆఫ్ జీలకర్ర, ఇది కూడా చక్కగా మనం ఫ్రై చేస్తున్నాను ప్యాన్లో. నెక్స్ట్ అయితే దీనిలోకి నేను మిర్చి చెప్పాను కదా, మిర్చి క్వాంటిటీ కూడా నేను సెట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే ఇందులోకి ఒక 10 to 15 మాత్రమే వేసుకున్నానండి, ఎందుకంటే చాలా ఘాట్ అయిపోతుందేమో అనిపించింది. నెక్స్ట్ నేను ఇందులోకి 1 స్పూన్ మాత్రం ఆవాలు వేసుకున్నాను, 1 స్పూన్ ఆవాలు అండ్ 1/2 స్పూన్ మెంతులు కూడా నెక్స్ట్ వేయించాను. ఇవన్నీ వేగిపోయిన తర్వాత అన్నీ తీసుకొని ఒక్కొక్కటి నేనైతే ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుంటూ ఉంటాను. సో దాన్ని బట్టి ఒకటి తర్వాత ఒకటి చల్లారిపోయిన తర్వాత ఈజీగా మనకి మిక్సీ చేసేసుకోవచ్చు. ఇదిగోండి 1/2 స్పూన్ మెంతులు చక్కగా వేసినాను. మీరు కనుక కుదిరితే బాండీలో కాకుండా ఇలాంటి ప్యాన్లోనే పెట్టండి, సో దట్ ఇలాంటి చిన్న చిన్న క్వాంటిటీస్ వేసినప్పుడు మనం గరిటతో అన్నిసార్లు కదపడానికి రాదు, అందుకని నేను ఇలాంటి ప్యాన్నే యూస్ చేస్తాను. అండ్ ఈవెన్గా కూడా కుక్ అవుతాయి అనేది నా ఫీలింగ్. నేనైతే మిర్చి ఒక 10 to 15 వేసుకున్నాను. ఇవన్నీ కూడా చక్కగా వేయిస్తున్నాను. మిర్చి ఎప్పుడు నల్లగా మార్చకండి, సో దట్ రసం పౌడర్ అండ్ సాంబార్ పౌడర్ కలర్ మారిపోతుంది, నల్లగా అయిపోతుంది. సో మిర్చి మాడకుండానే చేయండి. దీనిలోకి ఒక గుప్పెడు నిండా కరివేపాకు, ఇది కూడా అలాగేనండి సన్ డ్రై చేసి పెట్టేసుకున్నాను. నేను కరివేపాకు తెచ్చుకున్నప్పుడే దాన్ని మొత్తం ఒలిచేసుకొని చక్కగా సన్ డ్రై చేసి పెట్టేసుకొని రసం పౌడర్కి సాంబార్ పౌడర్కి యూజ్ చేసేటప్పుడు అలా వాడతాను. చెమ్మ ఏమన్నా ఉన్నా కానీ పొడి పాడు కాకుండా ఉంటుంది, సన్ డ్రై చేసేస్తే చెమ్మ పోతుంది కదా, అందుకని. నెక్స్ట్ వీటిని కూడా అన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని చిన్నగా పల్స్లో గ్రైండ్ చేస్తూ ఉండండి. ఒకటేసారి స్పీడ్ పెట్టేయద్దు, అది చాలా గట్టిగా ఉండలాగా అయిపోతుంది. చిన్నగా పల్స్ చేస్తూ ఉంటే మాత్రం టైం పడుతుంది. మీరు ఈ మిరియాల అడుగును వేస్తే కనుక తొందరగా మెదిగిపోతుంది, మిరియాల అడుగును వేయండి, లేకపోతే మధ్య మధ్యలో అక్కడక్కడ పలుకులాగా వచ్చేస్తుంది. సో మిరియాల అడుగును వేసి మిగతావన్నీ పైన వేస్తే ఈజీగా ఇట్ విల్ బ్లెండ్ అనమాట. సో ఇదైతే నాకు లాస్ట్లో వచ్చినటువంటి మిరియాల పొడి. కొంచెం కలర్ అయితే డార్క్గా ఉంటుంది, మనం మిరియాలు ఎక్కువ వాడతాం కదా. సో ఇదనమాట మన రసం పౌడర్, ఇది సాంబార్ పౌడర్. రెండింటికి కలర్ డిఫరెన్స్ ఉంది చూసారా లైట్గా, అదనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిథిలాస్ డైరీస్. అలాగే ఆ కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేశారు అంటే నేను మీకు వీడియోస్ పోస్ట్ చేయంగానే వెంటనే నోటిఫికేషన్ అయితే తప్పకుండా వస్తుంది. బాయ్.